2004 ఎన్నికల సందర్భంగా ఆవిడ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా తెలంగాణలో విద్యాసాగర్ రావు గారు ఆయన నియోజకవర్గంలో ఆవిడ పర్యటించాల్సి ఉంది. అక్కడికి వెడుతూ ఉండగా మధ్యలో ఈ హెలికాప్టర్ బ్లాస్ట్ జరిగింది. అయితే ఇతనేమంటాడు అంటే హెలికాప్టర్ బ్లాస్ట్ చేయించారు మోహన్ బాబు గారే అంటారు. మోహన్ బాబు గారికి విద్యాసాగర్ రావుకి పరిచయాలు బాగున్నాయి. బాగుండటం మాత్రమే కాదు, ఆయన సినిమాలో విద్యాసాగర్ రావు గారు సరదాగా ఒక క్యారెక్టర్ కూడా చేసినటువంటి ఒక చరిత్ర ఉంది. ఇలా ఇంకా చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు ఆ కేసు కావాలంటే, కానీ అది జరిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు, అంటే మనుషుల్ని చంపుకోవటానికి హెలికాప్టర్లు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. ఇలాంటి డౌట్లు చాలామంది మీద ఉన్నాయి. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఆ హెలికాప్టర్ని వాంటెడ్గానే బ్లాస్ట్ చేశారు పావురాల గుట్ట మీద అని ఒక దశలో మెయిన్ స్ట్రీమ్ మీడియానే రిలయన్స్ మీద వేలు చూపించింది. కేజీ బేసిన్లో జరిగినటువంటి ఆయిల్ తవ్వకాలకు సంబంధించి వాటాల పంపిణీలో తేడాలు వచ్చి రిలయన్స్ వాళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపేశారు అని ఆ రోజుల్లో వార్తా కథనాలు రాసినటువంటి ప్రముఖ ఛానల్ ఎడిటర్ని, బ్యూరో చీఫ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఇది కూడా అలాంటి స్పెక్యులేషనే, అంతకుమించి ఏమీ కాదు. అయితే జల్పల్లిలో ప్రస్తుతం మోహన్ బాబు ఫామ్ హౌస్ ఉంది. ఆ ప్రాపర్టీ సౌందర్య గారిది అనేది అందరికీ తెలిసిన విషయం. చాలామంది ఆ జల్పల్లి గొడవ వచ్చినప్పుడే ఈ వార్త బయటకు వచ్చింది. ఆవిడ దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నాడు అని. అంటే డాక్యుమెంట్స్ ఆయన పేరుతోనే ఉండుంటాయి బహుశా, లేకపోతే ఈ పార్టీకి క్లెయిమ్ చేసుకునేవాళ్ళు కదా. వాళ్ళ బ్రదర్ అమర్నాథ్ని ఏదో తక్కువ డబ్బులు ఇస్తాను నేనని మోహన్ బాబు అడిగాడని, ఆయన అంగీకరించలేదని, ఆ సందర్భంగా ఈ మర్డర్ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు ఆయనకి? అంటే సౌందర్యం చంపేసి అమర్నాథ్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా మోహన్ బాబు? ఆ లెవెల్లో అనుమానాలు రైజ్ చేసే పద్ధతిలో అతను కంప్లైంట్ ఉంది. ఇది ఒక స్పెక్యులేటివ్ కేసే, దీనిలో వాస్తవాలు ఉన్నాయని అనుకోనక్కర్లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక హెలికాప్టర్ని టోటల్గా తీసుకున్నారు. వాళ్ళే భారతీయ జనతా పార్టీ వాళ్ళే బుక్ చేసి ఆవిడని స్టార్ క్యాంపెయినర్గా ఆ ఎన్నికల్లో వాడాలనుకున్నారు సౌత్లో. ఆవిడికి 3 భాషల్లో ఆడియన్స్తో కనెక్షన్ ఉంది. తెలుగు, అలాగే తమిళ్, కన్నడ, ఈ 3 ప్రాంతాలలోనూ సౌందర్య సేవలు వినియోగించుకోవాలని వారు అనుకున్నారు. అప్పటికి ఆవిడ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసున్నారు, ద్వీప అనే సినిమా. దానికి సంబంధించి ఆల్రెడీ ఆ యాక్టివిటీలో ఉండగా ఈ ఎలక్షన్ మొదలైంది. అంటే యూపీఏ పాలన ప్రారంభం అయ్యేటువంటి దశ అది. అంటే వాజ్పేయి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు పవర్ తీసుకుంటున్నటువంటి ఎన్నిక అది. బీజేపీ ఆ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అనేటువంటి ఒక ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం. వాజ్పేయి గారు దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనే ఒక పట్టుదలతో అన్ని అస్త్రాలని శస్త్రాలని ప్రయోగించారు. అందులో భాగంగానే సౌందర్య గారిని ఆవిడ పార్టీలో చేరారు. అప్పుడే చేరిన సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి స్టార్ వాల్యూ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆవిడని వినియోగించుకోవాలని అనుకుని ఆ హెలికాప్టర్ను కూడా వారే ఇన్ టోటల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం మంచు మనోజ్కి అన్యాయం జరుగుతోంది, అతనికి న్యాయం చేయాలి, జల్పల్లి ఫామ్ హౌస్లో అతనికి వాటా ఇవ్వాలి అనేది ఒకటి. మరి ఆవిడ దగ్గర నుంచి ఆవిడికి వెళ్ళిపోవాలి కదా, మధ్యలో మనోజ్కి వాటా ఇవ్వటం ఏంటి? ఇదొక డీవియేషన్. ఇలాంటి కొన్ని డీవియేషన్స్తో రకరకాల గందరగోళాలతో ఉంది. అది సెన్సేషనలైజ్ చేయటానికి, విషయాన్ని తన పేరుని సెన్సేషనలైజ్ చేసుకోవటానికి కొంతమంది ఇలాంటి కేసులు పెట్టడము, అలాగే ఇలాంటి అంశాలు మాట్లాడటము. ఎవరో ఒక పాపులర్ వ్యక్తి మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడితే తన పేరు మార్కెట్లో చలామణిలోకి వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది వాంటెడ్గానే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ చిట్టిబాబు గారు కూడా
చిట్టిబాబు అనగానే ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఇప్పుడు ప్రముఖ క్రిటిక్, ఆయన వైపు ప్రపంచం దృష్టి వెళ్ళే ప్రమాదం ఉంది. వారు కాదు, వీరు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి చిట్టిబాబు గారు. ఈయన బహుశా ఆ టైంలో జల్పల్లి ఆ ఏరియాలో ఏదో ఒక యాక్టివిటీలో ఉండుంటాడు. అప్పుడు అక్కడ ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏవో ఆయన మెమరీలోకి వెళ్ళుంటాయి. వాటిని ఇప్పుడు దుమ్ము దులిపి ఒక కాగితం మీద పెట్టి ఒక కంప్లైంట్ అయితే లాంచ్ చేశాడు. ఈ కంప్లైంట్ని ఎంటర్టైన్ చేస్తారు పోలీసులని నేనైతే అనుకోవడం లేదు. దానికి కొంత శాంటిటీ ఇవ్వడం కోసం దాన్ని ప్రజెంట్ సొసైటీతో లింక్ చేయడానికి మనోజ్ను పట్టుకొచ్చాడు లింకులోకి. దీని మీద మనోజ్ కూడా స్పందించాలి. ఎందుకంటే ఇప్పుడు మనోజ్ ఈ లేఖని క్రియేట్ చేశాడు అనే పద్ధతిలో విమర్శలు అటు నుంచి మొదలవచ్చు. అందుకని తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంచు మనోజ్ కూడా వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడాలి. అంటే సౌందర్య గారి దగ్గర నుంచి నిజంగానే అది కొనుగోలు చేశారా, అలా డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. వెళ్ళిపోయి దాని తాలూకా అడంగళ్ళు అడిగితే ఇస్తారు. వాటిలో చూస్తే ఎవరి నుంచి ఎవరు కొన్నారు అనేది అర్థమైపోతుంది. అయితే ఆవిడ కొనడానికి ప్రయత్నం చేసినటువంటి స్థలం ఈయన కొన్నాడు అనేది ఒక వెర్షన్. ఏంటని కాదండి, దాని చుట్టూ 100 కథలు అల్లుతున్నారు. కథలు అల్లటం అంటే ఇన్ ది సెన్స్, ఇప్పుడు మొన్న మనోజ్ గొడవ చేశాడు. మనోజ్ గొడవ సందర్భంగా ఆ స్థలం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అనే దాని మీద ఎవరి కథనాలు వాళ్ళు చెప్పారు కదా. సౌందర్య గారి నుంచి కొన్నారని ఒక వెర్షను కాదు, ఇంకెవరితో ఆవిడ డీల్ చేస్తూ ఉండగా మధ్యలో ఈయన ఎంటర్ అయ్యి దాన్ని తన వైపుకి డైవర్ట్ చేసుకున్నాడు అని. అవి రెండు పర్లేదు. ఇది మరీ దుర్మార్గం. అంటే వాళ్ళ బ్రదర్ని బెదిరించి ఈయన ఏదో వాల్చుకున్నట్టుగా ఈ కంప్లైంట్లో ఉంది. ఓకే, ఇంత స్పెక్యులేషన్ అవసరమా దాని మీద? ఒకసారి అదేంటో చెప్పేస్తే అయిపోద్ది కదా క్లియర్గా. అంటే స్పెక్యులేషన్స్ ప్రచారంలో ఉన్నప్పుడు ఒక వాస్తవం చెప్పి